ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఐకి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయి సో దట్ అది ప్రోగ్రెస్ అవ్వకుండా అలానే ఉండడానికి ఆర్ బెటర్ ఐ హెల్త్ కోసం? యాహ్! సో, ఐ హెల్త్ కోసం వి ఆల్రెడీ నో రెటీనా హెల్త్‌కి వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్. ఆబ్వియస్లీ క్యారెట్. ఎస్పెషల్లీ క్యారెట్స్, బీట్రూట్స్, అన్ని టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్, నాన్ వెజ్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్, పపాయ, పొమోగ్రానేట్ ఆల్ దీస్ ఆర్ గుడ్ ఎస్పెషల్లీ ఫర్ ఫిష్ చాలా మంచిది అంటూ యాహ్! ఉంటారు. ఫిష్ ఒమేగా 3స్ ఉంటాయి. Hmm. సో, ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ ఐస్. బట్ ఇట్ ఈస్ అన్‌ఫార్చునేట్‌లీ నాట్ రిలేటెడ్ టు ద గ్లాస్ పవర్. ఓకే. మనకి గ్లాస్ పవర్ వచ్చేది మెయిన్‌గా జెనెటిక్ ఇంకా లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల. Hmm. బట్ ఈ ఫుడ్ వల్ల ఐ హెల్త్ అనేది మంచిగా ఇట్ విల్ బి గుడ్. బట్ ఇట్ విల్ నాట్ రివర్స్ ద గ్లాస్ పవర్ ఆర్ స్టెబిలైజ్ చేయడానికి ఇంకా మనకేమి ఎవిడెన్స్ లేదండి. ఓకే. సో, మనం పెద్దవాళ్ళలో చూస్తుంటాం క్యాట్రాక్ట్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వస్తుంటది. కానీ ఇప్పుడు మీరు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు చిన్నప్పుడే పిల్లలకి ఐ క్యాట్రాక్ట్ అనేది వస్తుంది అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈ ఐ క్యాట్రాక్ట్ ఎందుకొస్తుంది? Cataract is a old age ఓల్డ్ ఏజ్ problem. పీపుల్. యెస్. So, but cataracts can occur in pediatric age group also. ఓకే. సో పుట్టుకతోటే కొంతమంది పిల్లలు ఈ శుక్లాలు శుక్లాలు. క్యాట్రాక్ట్స్తో పుడతారు. సో ఓకే. మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే జెనెటిక్ రీజన్ ఉంటుంది. అంటే ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. Hmm. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎర్లీ ఏజ్లోనే క్యాట్రాక్ట్ సర్జరీ అయిపోవడం, గ్రాండ్ పేరెంట్స్కి. సో జెనెటిక్ రీజన్ ఇస్ ద మోస్ట్ కామన్ రీజన్. ఓకే. బట్ మన ఇండియన్ పాపులేషన్లో మోస్ట్ కామన్ రీజన్ ఇస్ ఇన్ఫెక్షన్స్.